రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎక్కువ నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. దాని నిమిత్తం ఇటు కాకినాడ, వైజాగ్ ఫార్మసిటికల్ కంపెనీస్తో మాట్లాడటం జరిగింది. సుమారు 700 ఉద్యోగాల భర్తీకి వాళ్ళు భర్తీ చేసుకోవడానికి అంగీకరించడం జరిగింది. కాకినాడలో 12,400 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇటు భోజనం సదుపాయం, టిఫిన్ సదుపాయం వాళ్ళు ఇస్తారు. అలాగే ఈఎస్ఐ అప్లై అవుతుంది, దాంతోపాటు పిఎఫ్ కూడా కట్ అవుతుంది. వైజాగ్లో అయితే 15,000 నుంచి 18,000 మధ్యలో ఇస్తారు. అక్కడ భోజనం మరియు టిఫిన్ సదుపాయం కూడా ఉంటుంది. అక్కడ కూడా ఈఎస్ఐ అప్లై అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి సోదరుడు కూడా ఈ నెల అంటే ఏప్రిల్ 10వ తారీఖున విఎస్ఎం కాలేజ్ దగ్గర ఈ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఈ వివరాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో జాబ్ మేళాలు పెట్టినా సరే మేము ఇంత శాలరీ అనుకున్నామని, అంత శాలరీ అనుకున్నామని, అంత దూరం వెళ్ళలేమని అంటున్నారు. కాబట్టి ముఖ్యంగా కాకినాడ, వైజాగ్ వరకు వెళ్ళే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా మరి అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను.